So transform the following equations in the form of L1 plus lambda L2 equals to 0. Find the point of congruency. Okay, so L1 plus lambda L2 అంటే ఏంటి? A line equation. L1 L2 are the lines. So L1 L2 ఏంటి? Lines. Solution L1 and L2 are straight lines. Okay, straight line. L1 is equals to a1x plus b1y plus c1 is equals to 0. L2 equals to a2x plus b2y plus c2 equals to 0. ఓకేనా? ఇవి టూ స్ట్రైట్ లైన్స్. దీన్ని ఎలా చేయాలి అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనం L1 plus lambda L2 is equals to 0 means a1x plus b1y plus c1 plus lambda into a2x plus b2y plus c2. Okay, so this is a L1 a1x plus b1y plus c1 plus lambda into a2x plus b2y plus c2 is equals to 0. ఈ ఫార్ములా తెచ్చుకోవాలి మనం. ఓకేనా? ఈ ఫార్ములా తెచ్చుకున్న తర్వాత ఈ టూ లైన్స్ ని అంటే ఇట్లా మొత్తం కల్పించారు వాళ్ళు. కల్పించి ఏం చేయాలి? ఈ టూ లైన్స్ తెచ్చుకోవాలి. ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. ఈ టూ లైన్స్ తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి? we have to go with point of congruency. ఆ టూ లైన్స్ అప్లై చేసినంత ఇదంతా కలిపి ఉంది. ఇది మొత్తం ఏమైంది? కలిపి ఉంది. దాన్ని ఈ ఫార్ములా తెచ్చుకోవాలి. అంటే a1x plus b1y plus c1 a2x plus b2y plus c2 అని తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి? టూ స్ట్రెయిట్ లైన్స్ ని we have to go with find the point of congruency. అప్పుడు ఏం చేయాలి? find the point of congruency కనుక్కోవాలి. ఎలా చూడండి ఇప్పుడు ఫస్ట్ x దీని ఇక్కడ చేస్తాడు చూడండి. సో దీన్ని సపరేట్ చేద్దాం ఇప్పుడు. 2 into x 2x plus 5 into 5k into x 5kx minus 3 into y. ఇక్కడ ఇచ్చాడు 3, ఇక్కడ y ఇచ్చాడు. సో మొత్తం 3y. ఓకే, సో మైనస్ 3y. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. he do the 6k 6ky. Okay, plus 2 minus k is equals to 0. So 2x plus 5kx minus 3y minus 2ky plus 2 minus k equals 0. సో దీంట్లో ఈ లైన్ లో తెచ్చుకోని చెప్పాను. అంటే ఈ టూ ఫార్మ్స్ తెచ్చుకోవాలి. మధ్యలో L అంటే ఇక్కడ ఏముంది? k is a కాన్స్టెంట్ లా ఉంది. k ఏముంది? పారామీటర్. k is a పారామీటర్. ఓకే, సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఎలా రాసుకుంటా చూడండి. 2x plus y 2x తర్వాత మైనస్ 3y. నెక్స్ట్ కాన్స్టెంట్ ఇస్ ప్లస్ 2. ఓకేనా? కాన్స్టెంట్ ఇస్ ప్లస్ 2. సో రిమైనింగ్ ఏమున్నాయి? 5kx మిగిలింది. ఏం మిగిలింది? 5kx మిగిలిపోయింది. నెక్స్ట్ మైనస్ 2ky మిగిలిపోయింది. మైనస్ ky మిగిలిపోయింది. మైనస్ ky మిగిలింది. సో మైనస్ ky మిగిలింది. సో సారీ 3 2 जा 6ky ఇక్కడ. ఓకే, సో 2x 3y plus 2. సో రిమైనింగ్ ఏమన్నా చూడన్నా? 5kx ఇది 5kx మళ్ళీ మైనస్ 6ky మైనస్ k is equals to 0. ఓకేనా? సో 6kx 5kx minus 6ky minus k equals to 0. దీనికి ఏం కామన్ చేసి మనం 2x minus 3y plus 2 plus k కామన్ తీయొచ్చు కదా, అంతేనా? అడిగడింగ్ లెక్క k కామన్ తీసాం అనుకో ఏమొస్తుంది? 5x minus 6y
minus 1 is equals to 0. Okay, equals to 0. So it is in the form of L1 plus lambda L2 is equals to 0. So ఆ ఫార్ములా ఉంది కదా. సో లాంబ్డా అంటే k, L1 అంటే 2x minus 3y plus 2, L2 అంటే 5x minus 6y minus 1. Okay, so ఇప్పుడు what is L1? L1 is 2x minus 3y plus 2. What is L2? L2 equals to 5x minus 6y minus 1. So L1 L2 వచ్చింది. L1 L2. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? We need to find the point of congruency. Point of congruency. Okay na? Put them at equation 1, equation 2. Okay na? To find point of congruency. To find point of congruency. To find point of congruency, solve equation 1 and equation 2. To find point of congruency, solve equation 1 and equation 2. Okay, equation 1 and equation 2. Are you getting? So now solve equation 1 and equation 2. ఎలా solve చేయాలి? So solve means x y constant వేసుకోవాలి. x y constant. So first y value రాసుకోవాలి. y value ఎంత ఉంది? y coefficient ఎంత ఉంది? y coefficient -3. నెక్స్ట్ టైం వెళ్ళాలి, ఫస్ట్ -3 రాయాలి, తర్వాత కాన్స్టెంట్ కి వెళ్ళాలి, కాన్స్టెంట్ కి వెళ్ళాలి, x కి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ y కి వచ్చేయాలి. ఓకేనా? లైక్ షేప్, లైక్ హార్ట్ సింబల్ లా వస్తుంది. ఫస్ట్ y నుంచి ఎక్కడికి వెళ్ళాలి? కాన్స్టెంట్ నుంచి x కి వెళ్ళాలి, x నుంచి మళ్ళీ y కి, ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపోవాలి. సో -3 2 నెక్స్ట్ 2 కాన్స్టెంట్ 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాం, -3 దగ్గర స్టార్ట్ చేసాం. ఓకేనా? సో సేమ్ ఫస్ట్ 6 -6, తర్వాత కాన్స్టెంట్ కి వెళ్ళాలి, కాన్స్టెంట్ కి మళ్ళీ 5 కి రావాలి, 5 నుంచి మళ్ళీ 6 కి ఆపేయాలి. ఓకే, సో ఫస్ట్ -6, నెక్స్ట్ -1, -6 తర్వాత -1, దాని తర్వాత ఏంటి? ఇక్కడికి రావాలి, 5 కి రావాలి, 5 ఇక్కడికి వెళ్ళాలి, మళ్ళీ 6 కి, -6. సో x బై ఇప్పుడు ఏం చేయాలి? మల్టిప్లికేషన్, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ లాగా. సో -3 ఇంటూ -1, -3 ఇంటూ -1. మీ మ్యాట్రిక్స్ లో ఉంటది AD - BC అని, AD - BC. సో -6 ఇంటూ 2 is equals to ఇది రెండు y by 5 2 into 5 minus 2 into -1 minus ఎక్కడ ఉన్నా సరే మీరు బ్రాకెట్ పెట్టుకోవాలి. 2 into -1 is equals to 1 by ఇది రెండు 2 into -6 minus of 5 into -3 so x by 3 minus 3 minus 6 minus 12 is equals to y by 5 to the 10 minus of -2 is equals to 1 by 6 to the 12 minus 12 so minus of -15 so ఇప్పుడు ఏమొస్తుంది? 3 by x by -3 minus of minus sorry plus 3 okay minus of minus plus 12
plus 12 is equals to y by 10 minus of minus plus 2 is equals to 1 by minus 12 plus 15. So x by 15 is equals to y by 12 is equals to 1 by 3. X by 15 is equals to 1 by 3. Completion 15 x equals to 15 by 3. 3 ones are 3 5s are. X equals to 5. X equals to 5. Next, y by 12 is equals to 1 by 3. 12 just say y equals to 12 by 3. The 3 fours are. Y equals to 4. Y equals to 4. Therefore, point of congruency. Point of congruency. X comma y is equals to 5 comma 4. The point of congruency x comma y equals to 5 comma 4. 5 comma 4. Okay, this is the point of congruency. Okay na? So the next question is k plus 1 into x plus k plus 2y plus 5 equals to 0. So for the solution is, so ఎలా చేంజ్ చేయాలి? ఓకేనా? Change given equation change given equation into L1 plus lambda L2 is equals to 0. L1 plus lambda L2 equals to 0. So k into x kx plus x plus ky plus 2y plus 5 is equals to 0. So first x plus 2y plus 5, next plus kx plus ky is equals to 0. So x plus 2y plus 5 plus k common తీసుకుంటే x plus y is equals to 0. So L1 plus lambda L2 is equals to 0. So this compare చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, కంపేర్ చేసుకుంటే L1 equals to x plus 2y plus 5. L2 equals to x plus y. Okay, so ఈ ఫార్మ్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇచ్చిన చేంజ్ given equation into L1 plus L2 L1 plus lambda L2 equals 0 form. ఈ ఫార్మ్ చేంజ్ చేయాలి. L1 plus lambda L2 equals 0. So kx plus x plus ky plus 2y plus 5 equals to 0. X plus 2y plus 5 plus kx plus ky equals to 0. L1 plus lambda into L2. So L1 equals x plus 2y plus 5. L2 equals x plus 5. Okay na? Now we have to find point of congruency. We have to find point of congruency. So ఎలా కనుక్కోవాలి? congruency కనుక్కోవాలంటే solve L1 అప్పుడు you can write it as this equation as L1. So this equation 1 అనుకోవాలి. L2 equals to x plus y equation as 2. Okay, solve
equation 1 and equation 2. Solve equation 1 and equation 2. So ఎలా సాల్వ్ చేయాలి? సాల్వ్ ఇక్కడ x పెట్టాలి, y పెట్టాలి, కాన్స్టెంట్. సో ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ y కోఎఫిషియెంట్ తీసుకోవాలి, y. దాని తర్వాత కాన్స్టెంట్ 5 కి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. x కోఎఫిషియెంట్ ఏం లేదు కాబట్టి 1 అనుకోవాలి. సో 1 మరి ఎక్కడ స్టార్ట్ అయినాం? 2 కి స్టార్ట్ అయినాం, మళ్ళీ 2 దగ్గర ఆపేసేయాలి, మళ్ళీ 2. నెక్స్ట్ ఇక్కడ y కోఎఫిషియెంట్ 1 ఏం లేకపోతే y కోఎఫిషియెంట్ ఎంత? 1. ఓకేనా? x కాన్స్టెంట్ ఉందా? కాన్స్టెంట్ లేదు, సో 0. కాన్స్టెంట్ లేదు, 0. నెక్స్ట్ ఏం చేయాలి? x కి, x ముందు ఏముంది? ఏం లేదు, 1 అనుకోవాలి. 1 ఎక్కడ స్టార్ట్ చేసినాము? y దగ్గర స్టార్ట్ చేసినాం. 1 ఇక్కడ y కదా, ఫస్ట్ y ఏమో 1. కాన్స్టెంట్ ఉందా ఇక్కడ? కాన్స్టెంట్ ఏం లేదు అక్కడ, కాన్స్టెంట్ లేకపోతే 0 పెట్టుకో. ఓకేనా? 0 తర్వాత ఇక్కడ 0 పెట్టుకో. కాన్స్టెంట్ లేదు కాబట్టి ఏమనుకోవాలి? కాన్స్టెంట్ ని 0 అనుకో. y plus 0 is equals to equation 2. ఓకేనా? సో ఫస్ట్ y1, సో 1 తర్వాత 0. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఇక్కడ నుంచి x కి వెళ్ళాలి, ఇక్కడ నుంచి x కి వెళ్ళాలి. x కోఎఫిషియెంట్ 1, తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, y కోఎఫిషియెంట్ ఎంత? 1. సో 1. సో నౌ ఏం చేయాలి? x by into 2 into 0 minus 1 into 5 is equals to y by 5 into 1 minus 0 into 1 is equals to 1 by 1 into 1 minus 2 into 1. So that is x by 0 minus 5 is equals to y by 5 minus 0 equals to 1 by 1 minus 2. So x by minus 5 is equals to y by 5 is equals to 1 by minus 1. Minus 1. So equate చేసుకోండి. X equal to this. So x by minus 5 is equals to minus 1 by 1. Minus కింద ఉంటుంది ఇక్కడ, పైన ఉండాలి. ఓకే? సో ఇచ్చే ఏమవుతుంది? x equals to minus 1 into minus 5. So x equals to 5. X equals to 5. X equals to 5. Next, y by 5 is equals to minus 1 by 1. Complete this 5 ni y equals to minus 5 into 1 is 1. So y equals to minus 5. So x equals to 5, y equals to minus 5. Okay? Minus 5. Therefore, the point of congruency. The point of congruency. Point of congruency. Point of congruency. That is x comma y is equals to 5 comma minus 5. So point of congruency equals to 5 comma minus 5. 5 comma minus 5. So find the value of p if straight line x plus p equals 0, y plus 2 equals to 0, and 3x plus 2y plus 5 equals 0 are congruent. So condition for congruency. Condition for congruency. Condition for congruent. Condition for congruent. Okay, condition for congruent. Mala icharu. Okay, na condition for congruent. That is L1 is given as L1 equals to x plus p equals to 0. L2 is given as y plus 2 equals to 0. L3 is given as 3x plus 2y plus 5 equals to 0. Okay now. So condition for congruency. What is the condition for congruency? You want to solve here first. Solve చేసేసి
థర్డ్ ఈక్వేషన్ లో పెట్టాలి ఓకేనా సో ఫస్ట్ సాల్వ్ దీస్ టూ ఈక్వేషన్ ఓకే సాల్వ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 సో సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ 2 చేసిన తర్వాత ఈ రెండు ఈక్వేషన్ తీసుకెళ్లి x వాల్యూ y వాల్యూ వస్తుంది ఆ x వాల్యూ y వాల్యూ దీంట్లో పెట్టామనుకోండి ఓకే ఈక్వల్ టు 0 పెట్టుకుంటే you will get the p value so solve equation 1 and equation 2 so that is x plus p so 1 and 2 అన్నారు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ y వాల్యూ x కాన్స్టెంట్ ఇక y ఉందా y టర్మ్ లేదు కాబట్టి 0 నెక్స్ట్ కాన్స్టెంట్ ఏంటి p is a constant నెక్స్ట్ y టర్మ్ 0 నెక్స్ట్ ఏంటి p ప్రథమ మార్గకి వెళ్ళాలి x కి x ఎంత 1 x ఎంత 1 ఓకేనా లేదు అంత అవసరం లేదు అంటే ఈజీగా చేయొచ్చు ఈజీ ఎలా చేయొచ్చు అంటే సాల్వ్ x plus p equals to 0 x equals to ప్లస్ p పంపిస్తే ఏమవుతుంది మైనస్ p x equals to మైనస్ p వచ్చింది నెక్స్ట్ y plus 2 equals 0 పంపించేస్తే y ని y equals to minus 2 so x equals to minus p okay y equals to minus 2 okay now substitute x and y values in L3 okay now in equation 3 substitute x and y values in equation 3 so that is L3 equals to 3x plus 2y plus 5 is equals to 0 that is 3 into minus p plus 2 into minus 2 plus 5 is equals to 0 minus 3p plus into minus to the 4 plus 1 is 5 okay na అర్థమైందా so 3 into minus p 4 into minus 2 plus p so minus 3p minus 5 minus 4 plus 1 anta minus 4 plus 1 sorry minus 4 plus 5 is big number ki పెద్ద నెంబర్ ఉంది కాబట్టి పెద్ద సింబల్ బిగ్ నెంబర్ కి సింబల్ ప్లస్ ఉంది కాబట్టి minus 4 plus 1 అంటే sorry minus 4 plus 5 so answer is plus 1 that equals to 0 then minus 3p copy చేస్తే ఏమవుతుంది equals to minus 1 minus cancel p equals to 1 by 3 ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది 3 into 3p అంటారు ఇక్కడ 1 ఉంది ఓకే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ కాస్త డివిజన్ అవుతుంది అంతేనా సో p equals to 1 by 3 okay that is the value so p value equals to 1 by 3 p value equals to 1 by 3 so to find the area of the triangle form the following straight lines okay now and the coordinate axis see you no I'm you look I'm joining sugar rochu hey rochu one sugar awesome rochu so find the area of the triangle formed by following straight lines and the coordinate axes so దీన్ని ఏం చేయాలంటే we have to frame the unity ఓకేనా ఇది ఎలా చేంజ్ చేయాలంటే ఇన్సెట్ ఫార్మ్ చేంజ్ చేయాలి ఎలా చేంజ్ చేయాలి ఇది ఎందుకంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి దట్ ఈస్ యాక్చువల్ గా హాఫ్ ఇంటూ మనకు తెలిసింది ఏంటి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని మనకు తెలిసింది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఓకేనా మనకి ఇక్కడ హాఫ్ బేస్ హైట్ లేదు కాబట్టి హాఫ్ ఇంటూ ఓకే హాఫ్ ఇంటూ x intercept into y intercept into y intercept so nothing but x intercept అంటే ఏంటి a x intercept అంటే a so 1 by 2 into a into b so nothing but 1 by 2 modulus of a into b this is the area of triangle formula
area of triangle, half into modulus of a into b. This is area of triangle formula. Okay, a అంటేనేమో x intercept, y అంటేనేమో ఓకేనా వచ్చేది, b అంటేనేమో y intercept. ఓకేనా, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఇది కాబట్టి we need to change this as intercept form. ఏం చేంజ్ చేయాలి? intercept form. ఓకేనా, x minus 4y plus 2 is equals to 0. ఓకేనా, have to change, have to convert into intercept form. Intercepts form. ఓకేనా, intercept form ఎట్లా ఉంటుంది అంటే, what is intercept form? Intercept form is x by a plus y by b equals to 1. సో ఈ ఫార్ములా చేంజ్ అది, this is called as intercept form. ఓకే, x by a plus y by b equals 1 అనేది ఏంటిది? intercept form. సో intercept form ఎలా చేంజ్ చేస్తారు? x minus 4y is equals to plus 2 కదా, ఓకేనా, సపోజ్ plus 2 is equals to 0. ఇది పంపిస్తే ఏమవుతుంది? minus 2. x minus 4y is equals to minus 2. ఓకేనా, సో ఇక్కడ 1 రావాలి. ఏం రావాలి? 1. ఏం రావాలి? ఇక్కడ 1 రావాలి. ఇక్కడ ఏముంది? 2 ఉంది. 1 రావాలి, ఎంత డివైడ్ చేయాలి? ఇట్ సైడ్, ఓకేనా, RHS సైడ్ 1 రావాలి. అదే సైడ్ ఏం రావాలి? 1. ఎందుకంటే ఈ ఫార్ములా తెచ్చుకోవాలి మనం. ఈ ఫార్ములా తెచ్చుకోవాలంటే x by a plus y by b is equals to 1 రావాలి. 1 రావాలంటే ఇక్కడ ఏముంది? -2 ఉంది. అంటే ఈ ఈక్వేషన్ దీంతో డివైడ్ చేయాలి. 1 రావాలంటే -2 తో డివైడ్ చేయాలి. -2 తో డివైడ్ చేయాలి. ఎట్లా చేస్తాం? అట్లా పంపిస్తాం. మళ్ళీ పంపిస్తాం. ఇది నెగిటివ్ కదా, పాజిటివ్ తీసుకోవచ్చు. ఇది నెగిటివ్ అవుతుంది కదా, నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. బై -2 చేసిన మైనస్ అట్లా రాదు చూడు. సో ఇప్పుడు ఏంటి? డివైడ్ బై -2. డివైడ్ బై -2 ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు? 1 రావాలంటే -2 తో డివైడ్ చేయాలి. సో మైనస్ x బై -2 minus 4y by -2 is equals to -2 by -2. So minus x by -2 minus of minus plus. Okay na? So 2 ones are 2 twos are 2 ones are 2 twos are. So 2y by 1 is equals to y minus kind 2 ones are 2 ones are. Okay, సో ఇక్కడ b రావాలి అంటే y2 ని కిందికి తీసుకొచ్చుకోవాలి మనం. ఏం చేయాలి? కిందికి వస్తుంది అంటే x by -2 ప్లస్ y by -1 by 2 ఓకే ఇస్ ఈక్వల్స్ టు 1. ఈ ఫామ్ వచ్చింది ఇప్పుడు. సో x by ఇక్కడ y ఒకటే ఉండాలి, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఏం తీసుకోవాలి? కిందికి తీసుకురావాలి. ఓకేనా, ఇటు కిందికి తీసుకురావాలి ఎందుకంటే 2 ఓన్లీ y ఉండాలి, ఇక్కడ 2 ఉండొద్దు. ఎందుకంటే x by a plus y by b ఉండాలి. ఇక్కడ 2y ఉంది కాబట్టి 2 ని కింద తీసుకొచ్చాం. ఇక మల్టిప్లికేషన్ కిందికి వస్తే ఏంటిది? డివిజన్. సో 1/2. ఇప్పుడు ఎలా ఉంది ఇది? x by a plus y by b is equals to 1. సో ఈ ఫామ్ తో కంపేర్ చేయండి. ఓకేనా, x by a plus y by b is equals to 1. ఓకేనా, ఈ ఫామ్ ని కంపేర్ చేస్తే కంపేర్ దిస్ బోత్. కంపేర్ ఈ రెండు కంపేర్ చేస్తే ఏమవుతుంది అప్పుడు? what is the value of a? ఈ రెండు కంపేర్ చేసాం అనుకోండి. what is a value? a equals to -2 and b is equals to 1/2. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే మైనస్ ఆఫ్ మైనస్ క్యాన్సిల్. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఈ మైనస్ అసలు పైకి వెళ్ళాలి కానీ x పై ఉంది కాబట్టి కింద ఉండిపోయింది. ఓకేనా, అంటే ఇది పైన నెగిటివ్ ఉండొద్దు, నెగిటివ్ ఉండదు కాబట్టి కింద ఉండిపోయింది. అప్పుడు ఏమైతుంది? a ఈక్వల్స్ టు -2, b ఈక్వల్స్ 1/2. ఓకేనా, సో x బై -2 ప్లస్ y బై 1/2 ఇస్ ఈక్వల్స్ టు 1. సో ab వాల్యూస్ వచ్చినాయి. ఏమొచ్చినాయి? ab వాల్యూస్ వచ్చినాయి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో నౌ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. వాట్ ఇస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా? ఏరియా ఆఫ్ half into AB. ఓకే, దీన్ని ఎక్సెంట్రస్ అంటారు,
దీనేమో y ఇంటర్సెప్ట్ అంటారు. ఓకే, సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? హాఫ్ ఇంటూ ఏబి కదా, మాడ్యులస్ ఆఫ్ ఏబి. మాడ్యులస్ ఎందుకంటే పాయింట్ ఏరియా ఎప్పుడు నెగిటివ్ ఉండదు, అంతేనా? ఏరియా నెగిటివ్ ఉండదు కాబట్టి ఒకవేళ ఇది నెగిటివ్ వచ్చినా సరే పాజిటివ్ పెట్టుకోవాలి. అందుకే మాడ్యులస్ అంటే ఏంటిది? మాడ్యులస్ అంటే నెగిటివ్ ఉన్నా సరే పాజిటివ్ వేస్తారు, నెగిటివ్ ఉన్నా సరే పాజిటివ్ వేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మాడ్యులస్. మాడ్యులస్ అంటే ఏంటిది? ఏరియా ఎప్పుడు నెగిటివ్ ఉండదు, ఏరియా నెగిటివ్ ఉండదు కాబట్టి మాడ్యులస్ పెట్టాలి. సో ఇప్పుడు ఏ ఎంత అమ్మా? -2 ప్లస్. ఓకే, సో మైనస్ ఏబి మాడ్యులస్ ఆఫ్ ఏబి. ఓకే, మాడ్యులస్ ఆఫ్ ఏబి. మాడ్యులస్ అంటే ఎప్పుడు ప్లస్ ఏ ఉండాలి. సో హాఫ్ ఇంటూ ఏ ఎంత? -2 ఇంటూ బి ఎంత? 1/2. సో 2 క్యాన్సల్. 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ -1. సో మాడ్యులస్ అంటే ఏంటిది? పాజిటివ్ కూడా నెగిటివ్ అవుతుంది. పాజిటివ్ కూడా ఏమవుతుంది? సో నెగిటివ్ కూడా ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, area of triangle, that is half into 1 is equals to 1/2 square units. 1/2 square units. So area of triangle equals to half into 1/2. Okay, now 1/2 square. Okay, now square units. Area of triangle. Area of triangle equals to 1/2. Okay, square units. So AB is divided in the ratio of 2:3 at -5, 2. So solution for this is, సో ఏబి కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. ఏమన్నాడు? కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ఏ అండ్ బి అంట. కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ఏ అండ్ బి. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటంటే x axis and this is y axis. సో కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటంటే డివైడ్ చేస్తుంది ఇలా లైన్. ఓకేనా? ఇంటర్సెప్ట్ ఫార్మ్. సో a ఈక్వల్స్ టు a,0 ఈ లైన్ ఇక్కడ పాయింట్ క్యాపిటల్ ఈక్వల్స్ టు a,0. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చిన కోఆర్డినేట్ యాక్సిస్ అంటే అట్నే చేయాలి. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే కోఆర్డినేట్ కి పోతుంది. ఓకేనా? కోఆర్డినేట్ యాక్సిస్ ఇక్కడ ఏమవుతుంది? b ఈక్వల్స్ టు 0, b. అంతేనా? 0, b. ఇక్కడ a ఈక్వల్స్ టు